హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఛోలే అంటే పెద్ద శనగల కూర. నేను ముందు రోజు నైటే శనగలు నానబెట్టుకున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక కుక్కర్లో వేస్తున్నాను దాన్ని. ఇప్పుడు శనగలకి నేను యాడ్ చేస్తుంది స్టార్ అనీస్, ఇలాచీ, చెక్క, లవంగ కొంచెం కొంచెం వేసి కుక్కర్కి వేస్తున్నానండి. నెక్స్ట్ ఒక బే లీఫ్, ఇవన్నీ వేశాక ఇప్పుడు దీనికి కొంచెం సాల్ట్, పసుపు అండ్ కారం వేసి నేను ఉడకబెడతానండి. ఇవన్నీ ఎందుకు వేస్తున్నానంటే అది ఉడికేసరికి అది మొత్తం ఫ్లేవర్ అంతా ఇన్ఫ్యూజ్ చేసుకుంటుంది. అప్పుడు శనగలు బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. సో పసుపు, ఉప్పు, కారం వేస్తున్నాను. ఇప్పుడు చూసారా ఘీ నేను ఇలా రాస్తున్నానండి. ఇది ఒక చిన్న టిప్ ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే వాటర్ బయటికి వచ్చేస్తాయి కుక్కర్లోంచి. అవి రాకూడదు అంటే ఘీ కానీ ఆయిల్ కానీ రాస్తే అలా రాదండి, అక్కడ తాగిపోద్ది. ఇంకొకటి, నేను కుక్కర్ విజిల్ పెట్టకముందు నేను జస్ట్ ఫస్ట్ ఎయిర్ బయటకు వచ్చిందా చూసుకుని విజిల్ పెడతాను. అప్పుడు ఏంటంటే ఒక్కోసారి ఎయిర్ ట్రాప్ అయితే కుక్కర్ లిడ్ బ్లాస్ట్ అవుతుంది. సో అది అవ్వకూడదు అంటే మనం ఒక్కసారి చెక్ చేసుకుని పెట్టాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయ, టమాటా, క్యాషు, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవి దేనికి అంటే ఫస్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ క్యాషూస్ వేసానండి. అవి లైట్గా రోస్ట్ అవ్వాలి, మరి రెడ్గా అవసరం లేదు. జస్ట్ ఎందుకంటే అది కుక్ అవుతూ అవుతూ ఇంకా రోస్ట్ అవుతాయి గ్రాడ్యువల్గా. సో క్యాషూస్ వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలిపి ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ వేసాక ఇది కొంచెం లైట్గా కలుపుకోవాలి. ఆనియన్స్ మాత్రం మరీ బ్లాక్గా అవ్వకూడదు, బట్ బాగా రోస్ట్ అవ్వాలండి. అప్పుడు ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది. సో చూడండి, ఆనియన్స్ వేసాను కదా, ఇప్పుడు దాన్ని బాగా కలుపుకుంటున్నా. ఆనియన్స్ వేగేలోపు మనం ఏమంటే ఇంకా వేరేవి రెడీ పెట్టుకుందాం. ఇదిగోండి, ఆనియన్కి సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా మగ్గుతుంది. ఒక టిప్ ఏంటంటే ఇక్కడ మనము ఆనియన్స్ వేగేటప్పుడు సాల్ట్ వేస్తే సాఫ్ట్ అవుతుంది. మనకి ఆనియన్స్ క్రిస్పీగా క్రంచీగా కావాలి అంటే లాస్ట్లో వేసుకోవాలి సాల్ట్. ఆనియన్సే కాదండి, ఏ వెజిటేబుల్స్కైనా అంతే. మనకి క్రంచ్ కావాలంటే లాస్ట్లో వేయాలి, సాఫ్ట్గా కావాలంటే ఫస్ట్లో వేయాలి, అంతే. ఇప్పుడు దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసి బాగా కలుపుకుంటున్నాను. ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ చేంజ్ అయ్యి కొంచెం రోస్ట్ అయ్యే వరకు కొంచెం పేషెంట్గా చేసుకోవాలండి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. అది కలుపుతూ ఉంటే మనకి బాగుంటుంది, లేదంటే తర్వాత అడుగంటేస్తుంది అనమాట. సో కలుపుతూ ఉండాలి. సో ఇది చూసారా మగ్గింది. ఇప్పుడు దీనికి టొమాటో వేసుకుంటున్నాం. టొమాటో వేసుకున్నాక మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నానండి బాగా. ఇప్పుడు టొమాటో మగ్గాక మనము దీన్నంతా మిక్సీ పడతాం. సో ఇది బాగా మెత్తగా అవ్వాలి, బాగా రోస్ట్ అవ్వాలి. సో టొమాటో వేసి అది మగ్గడానికి ఇంకొంచెం నేను ఇప్పుడు పసుపు వేస్తున్నానండి. పసుపు వేస్తే చాలా బాగా మగ్గుతుంది టొమాటో. ఎప్పుడైనా టొమాటో వేసి కొంచెంసేపు అయ్యాక వేయాలి ఎప్పుడైనా పసుపు. ఇప్పుడు చూసారా చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీనికి కొంచెం కారం వేసాను. కారం వేసి మళ్ళీ కలుపుకుంటున్నాం. ఇప్పుడు కారం వేయడానికి రీజన్ ఏంటంటే కలర్ చాలా బాగా వస్తుందండి. అల్టిమేట్ లాస్ట్లో కొంచెం కలర్ బాగుంటుంది. సో దీనికి ఇప్పుడు మిక్సీకి వేసుకునేదానికి కారం వేసాను. ఇప్పుడు ఆ అది ఆరబెట్టుకొని కొంచెంసేపు ఫ్యాన్ కింద మిక్సీకి వేసుకున్నాను. నేను కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకున్నానండి. ఇదిగోండి శనగలు ఉడికిపోయాయి, వీటిని తీసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు, జీలకర్ర, కొంచెం హింగువ ఇది వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. నేను ఇంతే వేస్తాను తాళింపుకి. నెక్స్ట్ టొమాటో పేస్ట్ చేసుకున్నాం కదా, అది డైరెక్ట్గా ఆయిల్లోకి వేసేస్తాం. వేసి కొంచెం బాగా కలుపుకొని కొంచెం ఇంకా ఆయిల్ తగిలి కుక్ అవుతుంది కదా, అలాగా కొంచెం అది కలర్ చేంజ్ అయ్యి దగ్గరకు అయ్యేటట్టుగా అంతసేపు చేయాలి. చూసారా కలర్ కొంచెం చేంజ్ అయింది అండ్ బాగా రోస్ట్ అయింది కూడా, చక్కగా రోస్ట్ అయిపోయింది మసాలా మొత్తం. ఇప్పుడు మనము ఉడకపెట్టుకున్న శనగలు దీనికి యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. శనగలు ఫస్ట్ ఎందుకు వేయలేదంటే మనకి ఆ మసాలాకి మనం పేస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం అది వేస్తే ఆయిల్ పడుతుంది కదా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది మరిగాక కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసుకున్నాక ఇంకా దీనికి ఇంకంతేనండి. నేను ఇది ఏంటంటే యాక్చువల్లీ క్విక్ అండ్ ఈజీ చోలే రెసిపీ. ఇంకో రెసిపీ ఉంటుంది, అదేంటంటే కొంచెం డీటెయిల్డ్ ఉంటుంది, అది ఇంకొకసారి రెసిపీ పెడతాను. ఇదేంటంటే జస్ట్ లంచ్ బాక్స్కి మార్నింగ్ కొంచెం తొందరగా అవ్వాలి కానీ టేస్టీ అవ్వాలి అంటే అని చెప్పి క్విక్ అండ్ ఈజీ అనమాట, ఒక లంచ్ బాక్స్ రెసిపీ లాగా.
నెక్స్ట్ మసాలా వేసాను అండ్ ఒక కూత కుక్కర్ పెట్టా, ఎందుకంటే అప్పుడు మనకి బాగా కలిసి చూసారా ఎంత బాగా వచ్చిందో. ఒక విజిల్ పెట్టి ఇంకా కుక్కర్ కట్టేశాను. ఇప్పుడు నీట్గా కలుపుకోవడమే. చూసారా అంతా రెడీ అయిపోయింది. ఇంకా మా అమ్మాయికి బాక్స్ కట్టడమే. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.